అధికారం అందలమెక్కిస్తే కళ్లకు మదమెక్కిందన్నారు పెద్దలు. ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగ పదవులు అనుభవించే నేతలు తర్వాత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పదవులకే వన్న తేవాల్సిన నేతలు బరి తెగించి మచ్చ తెస్తున్నారు. నాకు దక్కనిది మరెవరికి దక్కనివ్వనన్న మగధీర సినిమాలోని విలన్ క్యారెక్టర్ను ఒకటి తలపిస్తుంది ఓ ఎమ్మెల్సీ గారి వ్యవహారం. పెద్దల సభకు పెద్ద మనిషిగా పంపితే ఆయన వీఐపీనంటూ రెచ్చిపోయారు. ఏకంగా రాయలేని మాట్లాడలేని బూతులతో వార్నింగ్లు ఇచ్చారు. ఆయన అనుయూయులకు దక్కాల్సిన వాహనం నెంబర్ కోసం ఎవరు పోటీ పడకూడదంటూ వేలంపాట్లో పాల్గొన్న వారిపై బెదిరింపులకు దిగారు. ఇదంతా ఎక్కడో బీహార్, బెంగాల్లో జరిగిందనుకుంటే పొరపాటు. సాక్షాత్తు అమరావతి రాజధానిగా చెప్పుకుంటున్న కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్వాకం. ఉయ్యూరు ఆర్టీఓ ఆఫీసులో 7777 ఫ్యాన్సీ నంబర్ కోసం వేలంపాట నిర్వహించారు అధికారులు. అయితే ఓ వ్యక్తి వేలంపాట్లో పాల్గొన్నారు. కారు నెంబర్ నీకెందుకురా, నేను వీఐపీని, నాకు కావాలన్న ఎమ్మెల్సీ గారి ఆదేశాలను పట్టించుకోకపోవడంతో ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారు. నువ్వు ఒక సామాన్యుడివి అంటూ రెచ్చిపోయారు యలమంచలి మనుషులు. ఎమ్మెల్సీ అనుచరులు దాడి చేయడంతో సదరు వ్యక్తి వేలంపాట్లో పాల్గొనకుండా వెనుదిరిగాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో 7777 నెంబర్ కోసం వేలంపాట జరుగుతుండగా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ వర్గం దౌర్జన్యానికి దిగింది. ఈ విషయం కాస్త మీడియాకు తెలియటంతో వేలంపాట్లో పాల్గొన్న వ్యక్తిపై దాడి, ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ అరాచకం బయటపడింది. తనకు దక్కాల్సిన నెంబర్ వేరొకరు తన్నుకుపోతున్నారని ఆక్రోశంతో సదరు వ్యక్తిపై బాబు రాజేంద్ర ప్రసాద్ అనుచరుడు ప్రవీణ్ దాడికి దిగాడు. చివరకు నయానో భయానో బెదిరించి వేలంలో పాల్గొనకుండా చేశారు. ఇంకేముంది, ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ వర్గానికి 62,000కు ఫ్యాన్సీ నెంబర్ దక్కింది. ఇంతటితో ఆగని ఎమ్మెల్సీ రిపోర్టర్కు వార్నింగ్ ఇచ్చారు. కాదు బరి తెగించి బెదిరింపులకు దిగారు సదరు ప్రజాప్రతినిధి. ప్రసాద్ వీడియో తీసావు, పెట్టావు మ్యాటర్తో సహా. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, చెప్పండి. థ్యాంక్స్ చెప్తామని చేసా. ఎందుకు సార్ థ్యాంక్స్? ఈసారి అప్పుడు చెప్తాను, అప్పుడు పాటు మాటుకోవద్దు. డైరెక్ట్ గా వీడియో కెమెరా పెట్టి తీసి పెట్టు. అప్పుడు అంటేనే ఎవడైనా భయపడుతున్నాడు, లేకపోతే ఎంటలేదమ్మా. ప్రతి నా కొడుకు యాషాలు ఈసారి డైరెక్ట్ వీడియో తెచ్చి పెట్టి చూపెట్టు. భయం ఉంది, నేనేం భయపడదలుచుకోలే. ఎవరికి నేనేం తప్పు చేయను. మీరు భయపడ్డారేనా? బచ్చాల ఎందుకే 4 ఏళ్ళు నా బొట్టు వీఐపీకి కావాలి కానీ. అవును, నేను బతిమాలిన ఎందా కాదు సార్. మీకు కావాలంటే ఎవరైంటి వాళ్ళు మీకు వీఐపీ కోటాలు ఇచ్చేస్తారుగా కదా. అది బతిమాలతా అంటే సర్లే, ఎందుకులే కానీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. బాగా తీయించి పెట్టావు. నేనేం చెప్పన్నా, మీరు ఇక అదే పెట్టి ఉద్దేశపూర్వకంగా నన్ను ఫోన్ చేసి అట్లా మీరు మాట్లాడటం కరెక్ట్ కాదు సార్. పెట్టినందుకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా. కాదు సార్, నేను చెప్పాను, నాకు వీడియో అడిగారంటే వీడియో వస్తుందని చెప్పన్నా. ఎవరు నువ్వు ఏం చెప్పలే. ఎనీహౌ థ్యాంక్ యూ. సరే సార్. అయితే ఇక దీనిపై మనతో స్పందించడానికి సిపిఎం నేత బాబురావు గారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. నమస్తే బాబురావు గారు. బాబురావు గారు, చూసారు మరి మీరు విజువల్స్, రాజేంద్ర ప్రసాద్ గారు ఏం మాట్లాడారో, ఆయన ఎందుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఇంతగా బర్తెగించారు, మాకైతే అర్థం కావట్లేదు. దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి, అంతే తప్ప దౌర్జన్యాలు చేయటమో, బెదిరించటమో, లేకపోతే పత్రికా విలేకరుల మీద మరి బెదిరించేటువంటి ఆరోపణలకి మరి గురవుతా ఉన్నారు. అటువంటిది ప్రజాప్రతినిధులు ఎవరు ఎలా చేసినా, ఏ పార్టీ వారు చేసినా సమంజసమైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మరి భవిష్యత్తులోనైనా ఇటువంటి చర్యలకు పూనుకోకుండా ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నేతలు, ప్రజాప్రతినిధులు, ప్రత్యేకించి అధికార పార్టీకి సంబంధించిన నేతలు తమ ప్రభుత్వం ఉంది కదా అని ఏది పడితే చేసి చెల్లుతున్న పద్ధతిలో మాత్రం గౌరవించకూడదు. కాబట్టి ఇటువంటి ఘటనలు మరి పత్రికల్లో వార్తలు వచ్చినాయి, మీడియాలో వార్తలు వచ్చినాయి. కాబట్టి అవాస్తవాలు ఏంటనేటువంటిది దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. మరి ఆయన ప్రజాప్రతినిధిగా ఉండి ఆయన పొరపాటు ఉంటే ఖచ్చితంగా ఆయన మీద కూడా చర్య తీసుకోవాల్సి వస్తుంది. మరి ఈ ఆరోపణలకి ఆయన సమాధానం చెప్పాలి. నిజాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, ఆయన పాత్ర ఏంటనేటువంటి ఆయన నిజాయితీని, ఆయన నిర్దోషిత్వాన్ని ఆయన రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.
లేకపోతే ఒక ప్రజాప్రతినిధి అయినా సరే ఆయనకి ఈ రకమైనటువంటి పద్ధతిలో ఏవైతే ఆరోపణలు వచ్చినాయో అలా చేయటం ఎవరు కూడా హర్షించరు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే బాబురావు గారు మీరు చెప్పండి, అసలు వేలంపాట్లో ప్రజలు పాల్గొనకూడదా, లేకపోతే ప్రజలు పాల్గొంటే ఎమ్మెల్సీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు ఓడిపోతారన్న భయంతో ఇలా చేస్తారంటారా? కారణం ఏంటంటారు? అంటే వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళు చెప్పిందే వేదం. నిబంధనలు లేవు, చట్టాలు లేవు, పద్ధతులు లేవు. ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వ యొక్క తీరు అలాగుంది. ఎక్కడైనా సరే ప్రజాప్రతినిధులు అంటే వాళ్ళు మేము అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మేము తలుచుకుందే జరగాలి అనే పద్ధతిలో ఈరోజు రాష్ట్రం అంతా జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ ఘటన కూడా చూడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది ఏమాత్రం కూడా సమంజసమైనది కాదు, ఇది పూర్తిగా గర్హనీయమైనటువంటిది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రైట్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్, జాయినింగ్ బాబురావు గారు.